గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అంటే సార్ తెలుగు ప్రేక్షకులకి అయ్యప్ప గారు ఒక యాక్టర్గా దగ్గరైన మూవీ అంటే మీరేం చెప్తారు సార్? మా మైండ్లో అయితే ఒకటి ఉంది. అంటే దగ్గరగా అయిన క్యారెక్టర్లో అంటే నా చిన్నతనం నేను చేసిన ఫస్ట్ క్యారెక్టరే నేను వెళ్ళిపోయాను హార్ట్స్లోకి. ఈ చదువులు మాకు వద్దు అని యూట్యూబ్లో ఉంది, వేజల సత్యనారాయణ గారిది. దాంట్లో బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేస్తుంటాను, చిన్న పిల్లడిది. అంటే సంస్కృతం నేర్చుకుంటే తెలుగు డైలాగ్లో ఉండదు, మొత్తం సంస్కృతం మాట్లాడతా. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది. ముగ్గురు బ్రదర్స్, ఒక బ్రదర్ని, పెద్ద ఆయన రంగనాథ్ గారు, రెండోది విద్యాసాగర్, మూడోది నేను. నాకు ఎందుకు అంత హార్ట్ టచింగ్ ఫిల్మ్ అంటే అది సెకండ్ హాఫ్లో ఇంట్లో పావర్టీ వల్ల ఏదో బిందె అమ్ముకొని రమ్మంటే తల్లి అనుకున్నమ్మ గారు వెళ్తూ ఉంటే మా నాన్న ముహూర్తం పెట్టించుకున్న ఒక సాహిబ్ తన మాంసం కొట్లో పని చేస్తామని చెప్పి నన్ను మాంసం కొట్లో పని చేయిస్తాడు. అంటే అది నన్ను అయ్యప్పని రికగ్నైజ్ చేశారా ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక క్యారెక్టర్గా ఫస్ట్ సినిమానే నాకు ఐ రియల్లీ చాలా మంచిగా అబ్బా అనుకునే క్యారెక్టర్ అది. వాడు నిజంగా పని చేస్తాడు, ఎందుకంటే ఇంట్లో డబ్బుల కోసం పని చేస్తాడు, అదొకటి. అలాగే సరే ఓకే, అది కొంచెం చెప్పుకోవాల్సిన సినిమా ఎప్పటికైనా, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఫిల్ము, నేను డెబ్యూ చేసిన ఫిల్ము 83 అనుకుంటా, మేకప్ అది నవంబర్ 2. తర్వాత మనమంతా అన్నది నాకు చాలా అన్నట్టు ఉంటుంది ఆ సినిమా. మోహన్ లాల్ గారిది, మన చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా. మన సాయి కురపాటి గారు ప్రొడ్యూస్ చేశారు. నాకు భలే ఇష్టమైన క్యారెక్టర్. అంటే ఏంటంటే ఒక జస్ట్ రోడ్డు మీద ఏం దొరికితే, ఇనుము దొరికితే తీసుకెళ్ళి ఇనుము పెట్టేసి ఆ వచ్చే డబ్బులతో వెళ్ళి టక్కన ఒక ఎంతో చీప్ లిక్కర్ దొరికితే చీప్ లిక్కర్ తాగేసే ఒక క్యారెక్టరైజేషన్. వాడు ఎలా లాక్ చేస్తాడు హీరోని, ఎలా అవుతుంది ఫైనల్. నా క్యారెక్టరైజేషన్ ఎండ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ తీసుంటాడు డైరెక్టర్ గారు. వాడికి హార్ట్ ప్రాబ్లం, వాడికి ఆపరేషన్ చేసుకుని డబ్బులు కావాలి. మోహన్ లాల్ పనాప చెప్తే ఓవర్ లుక్ చేసి మళ్ళీ 5,000 ఇవ్వాల్సిన వాడిని 1,00,000 రూపాయలు అడుగుతాడు, 1,00,000 అడుగుతాడు. అక్కడ హర్షవర్ధన్ గారిని లాక్ చేసి ఇక్కడ మోహన్ లాల్ గారితో మీరు ఆట ఆడిస్తాను. కిడ్నాప్ చేయమని చెప్పింది ఆయనే. కిడ్నాప్ చేసిన తర్వాత 5,000 కింద మాట్లాడుకొని లాక్ చేసిన తర్వాత నేను చెప్పను ఎక్కడ ఉన్నాడు, నాకు 2,00,000 కావాలి అర్జెంట్గా. ఎందుకంటే వీడికి ప్రాబ్లం ఏంటంటే హార్ట్ ప్రాబ్లం, లేకపోతే వీడికి 5,000 చాలా ఎక్కువ. వీడికి ప్రాబ్లం రాకపోతే సిచ్యువేషన్ మేక్స్ హిమ్ విలన్ తప్ప అక్కడ ఈజ్ నాట్ ఎ విలన్. వాడికి ఆ ప్రాబ్లం లేకపోతే వాడికి 5,000 చాలా ఎక్కువ, ఇంకా ఏ పని చేయక్కర్లే, ఇంకా 2 months ముందు కూర్చోవచ్చు ఆ క్యారెక్టర్. కానీ వాడికి హార్ట్ ప్రాబ్లం వచ్చి బ్రతకాలి వాడికి. అలాంటి వాడు టప్ రైల్వే స్టేషన్లో కొలాప్స్ చేసి చచ్చిపోతాడు బిఫోర్ టెలింగ్ హిమ్ ది ట్రూ. చాలా బాగుంటుంది అదొకటి. దాని తర్వాత ఎవర్ గ్రీన్ కేజీఎఫ్. నేను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూ చెప్పాను. ఇవన్నీ ఏంటంటే నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్. అలాగే చాలా ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా టెరిఫిక్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అన్నీ చాలా మంచి క్యారెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కథకి ఇంపార్టెంట్, నాకు లక్కీగా ఏంటంటే కథకి లింక్ చేసే క్యారెక్టర్లు దొరుకుతూ ఉంటాయి ప్రతి సినిమాలో. అదేంటో అంటే ఆ ట్విస్ట్ కానీ ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చే క్యారెక్టర్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువ మరి అలా వెళ్తుంది, లక్కీగా కుదురుతుంది, నాకే వస్తున్నాయి కాబట్టి. అది అందరూ పెద్ద హీరోలు అందరితో చేస్తున్నాను, అందరితో నాకు లక్కీగా చిన్న చిన్న టర్నింగ్, కథ లేకపోతే చిన్న ఇంటర్లింక్ ఏదో లాక్ అయ్యి వస్తున్నాయి లక్కీగా. సో అలా చూస్తే మీరు కేజీఎఫ్ నాకు ఎప్పుడు ఏంటంటే ఒక మైల్ స్టోన్ లాగే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగే. అది బిఫోర్ కేజీఎఫ్, ఆఫ్టర్ కేజీఎఫ్. అంటే కేజీఎఫ్ వరకు నేను యాక్టర్ని, నోన్ టు ది ఇండస్ట్రీ. కేజీఎఫ్ తర్వాత ఐఎమ్ నోన్ టు ది పబ్లిక్. అంత డిఫరెన్స్. నేను స్టార్ గీర్ అనగానే కేజీఎఫ్ జనానికి దగ్గరగా చేర్చింది సినిమా. సో ఆనరం. నన్ను మొన్నటి వరకు చాలా మంది నా పేరు కూడా తెలీదు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నా, పాతుకుపోయి ఉన్నా, మన బయట పెద్దగా ఎక్స్పోజ్ అవ్వాల. టు బీ ఫ్రాంక్ విత్ నాకు బేసిక్గా నేను ఆ విషయాల్లో కొంచెం షై, మిగతా విషయాల్లో నేను ఉమ్మని ఉంటాను. కానీ ముందు కొంచెం ఇలాంటివన్నీ కొంచెం అంటే ఆ మొహమాట అనాలి, ఇంకోటి అనాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అలా వెళ్ళిపోయింది. అది నేను డైరెక్షన్ చేసినప్పుడు పెద్దగా కనిపించను. మీరు టు బీ ఫ్రాంక్ విత్ యూ, నేను కేజీఎఫ్ చేసినప్పుడు కూడా పెద్దగా కనిపించలే. అందరూ ఫోన్లు చేసేవారు, మనందరూ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాకు తెలిసి అప్పుడే బెంగళూరు ఉండేవాళ్ళు. ఫోన్ చేసేవారు, భయ హైదరాబాద్కి వస్తే నాకు తెలిసి చెప్పకూడదు కానీ తిట్టుకుంటారు. దాన్నే ఒక వదలకుండా పట్టుకొని ఇవాళ కూర్చోబెట్టి హాట్ సీట్లో సుధాకర్. సో అలాగూ మాకు బాగా పాత పరిచయం ఉంది కాబట్టి అలాగేంటంటే నేను బయటికి వచ్చి ఇంక రావాలి అన్నది అఖండ దగ్గర. అఖండ కూడా నేను బిగినింగ్ రాలే. అఖండ 58 days ఫంక్షన్కే
నేను కొంచెం ధైర్యంగా వచ్చి 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చేసి వెళ్ళాను ఆ ఒక 2 days ఉండి. కానీ ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడింది కూడా ఆ టైంలోనే అనుకుంటా సార్. అంతే అంతే కదా? అంతే అక్కడి నుంచి అంతకుముందు స్టార్ట్ చేశారు. అంతకుముందు మీరు ఎక్కడ దొరకను మీరు చూడండి కాస్త నా పేరు ఉంటుంది కానీ ఎక్కడ పడితే ఎక్కడ ఫోటో కూడా పెట్టను. అలా ఎందుకు వెయిట్ చేసి వచ్చాం ఇంక తప్పదు. కాదు సార్, ఇన్ని మూవీస్ చేశారు, ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ మైక్ పట్టుకొని ప్రేక్షకుల ముందు మాట్లాడడానికి కానీ అటెన్షన్ క్రాప్ చేయడానికి కానీ ఎందుకు అక్కడ ఏంటి అంటే అదేంటో అంతే. ఓకే. నేను పేరుకి గురుగారి శిష్యుడిని, రాజనాథ్ గారి శిష్యుని, ఈ విషయంలో రాఘవేంద్ర గారి శిష్యుడేమో. భలే కంపారిజన్ భలే చేశారు సార్. అంతేగా నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే. కర్ణాటకలో కదా, మేము బెంగళూరు ఎక్కువ కన్నడ సినిమాలు డైరెక్ట్ చేశాను నేను. వచ్చిన స్పాట్కి వచ్చి అడుగుతుంటారు. బేసిక్గా ఏంటంటే నాకు పేరు కూడా పెట్టారు అక్కడ, డే అండ్ నైట్ చేస్తానని. నాకేదో అక్కడ మంచి వాళ్ళ దీంట్లో ఒక స్లోగన్లో పేరు కూడా పెట్టుకున్నారు అక్కడ నా పేరు మీద. వాళ్ళు రాగానే అడుగుతారు, నేనే అలవాటు చేసాం మేమే. ఏంటంటే స్పాట్కి వాళ్ళ దాసనారాయణ గారు రాఘవేంద్ర గారు అంటే కంపారిజన్ అంటే దాసనారాయణ గారు అంటే నైట్ 2, ఓకే, రాఘవేంద్ర గారు అంటే ఈవినింగ్ 6 టైమింగ్. ఆ టైంలో క్లోజ్ చేసేస్తారు. రాఘవేంద్ర గారు అంటే 6 o'clock అయిపోతుంది మా ప్యాకప్. అమ్మ రాఘవేంద్ర గారా అమ్మ. కన్నడలో ఇప్పటికీ నడుస్తున్నది, అన్ని యూనిట్లు నడుస్తుంది. ఏ లేదు వాళ్ళ దాసనారాయణ గారు అంటే అమ్మ 2 అని ఫిక్స్ అయిపోతుంటారు యూనిట్ అంతా. అలాగూ నాకేంటంటే ఆ రోజులు ఇంత లేదు బ్రదర్. మేము బయటకు వచ్చి సినిమాలు డైరెక్షన్లు యాక్టింగ్లు చేస్తున్నప్పుడు నా ఫస్ట్ 83 చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన 93 గ్యాంగ్ మాస్టర్ అనుకుంటా. అంటే మధ్యలో మళ్ళీ నువ్వు మీసులు, సో అటుగా చైల్డ్ ఆర్టిజం కాము, ఇటు పూర్తిగా ఎదిగిన వయసు కాదు. సో ఏమైంది, ఆ గ్యాప్లో మళ్ళీ మన మ్యూజిక్ కాలేజీలు నేను మృదంగిస్తుంది బేసిక్గా. సో మృదంగం వల్ల సర్టిఫికేట్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఉన్నప్పుడు బి గోపాల్ గారి డైరెక్షన్లో గ్యాంగ్ మాస్టర్ అది సడన్గా ఎవరో చేసి ఒక ఆర్టిస్టు అదేదో కుదరక వాళ్ళు ఏదో అప్సెట్లో ఉండగా ముందు రోజు ఏదో కరెక్ట్గా నేను వేరే పని మీద అన్నపూర్ణకి హైదరాబాద్ వచ్చి చెన్నై నుంచి అన్నపూర్ణకి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు నేనే చరణ్ రాజ్ డేట్స్ చూసుకునేవాడిని. ఓకే, మన ఆర్టిస్ట్ చరణ్ రాజ్ గారి డేట్స్ నేనే చూసుకునేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవి, చరణ్ రాజ్ గారివి, అలా ఒక మన ఆశీష్ విద్యార్థివి అన్నీ నేను డేట్లు చూసుకునేవాడిని ఆ టైంలో ఒక పీరియడ్లో. ఆ టైంలో చరణ్ రాజ్ డేట్స్ ఏదో ఇష్యూ అయితే వచ్చి మాట్లాడడానికి వస్తే పైన నుంచి వీళ్ళు షూటింగ్ చేసిన వల్ల నా వాయిస్కి డిస్టర్బ్ అయితే బి గోపాల్ గారు, స్వామి గారు పైన నన్ను చూసి నేను ఇంత జుట్టు వీడు కరెక్ట్ కదా 51 మందికి మర్చిపోయామని బాగుంటుంది కదా, యాక్టింగ్ అయితే నేర్పించలేదు మన పిల్లలని చెప్పి బి గోపాల్ పిలిచి నువ్వు చేస్తావు ఈ సినిమాలో వేషం అన్నారు. ఓకే, నన్ను వదిలేండి రా స్వామి అన్న, లేదు చేయని చెప్పి అలా గ్యాంగ్ మాస్టర్ చేశాను 93. సో ఏమైపోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వేషాలు చేశాను. అలా నాకు కొంచెం ఇంటర్వల్స్ ఎక్కువ. ఇఫ్ ఐ డూ 10 films ఐ విల్ టేక్ మినిమం 3-4 years ఇంటర్వల్, 5 years. అలా మీరు చూస్తే ఒక మంచి తెలుగు సినిమాలు నేను చేస్తూ వచ్చాను. అప్పటి నుంచి చేసి గ్యాప్ చేసి అప్పుడు అలా ఉంటాయి నాకు. ఆ గ్యాప్లు ఏంటంటే ఖాళీ కూర్చోడం కదా, గ్యాప్ తీసుకున్నాను అంటే డైరెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ డైరెక్టింగ్, ఐ డోంట్ డూ యాక్టింగ్. కాదు సార్, యూజువల్గా యాక్టింగ్ కెరియర్లో ఇట్లా మంచి పేస్లో వెళ్తున్న టైంలో ఆ ఇంటర్వెల్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ ఇంటర్వెల్ తీసుకొని రీస్టార్ట్, ఇలా ఒక్కసారి కాదు మీ కెరియర్ మొత్తం మీరు చూసుకున్న ఒక 2 to 3 times అయితే ఉంది ఈజీగా. 3 times 3 gaps ఉంటాయి. 3 gaps ఎందుకు సార్ అలాగా? అదే అంటున్నా, డైరెక్షన్ చేస్తే యాక్ట్ చేయను కాదు, ఇలా పేస్లో వెళ్తున్న టైంలో ఎందుకు డైరెక్షన్ పిచ్చి కదా, ఏదో ఒకటి కుదురుతుంది, ఏదో సెటప్ అవుతుంది. ఆ డైరెక్షన్ ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు రావాలి, కుదరాలి, అన్నీ జరగాలి. కుదిరేసరికి ఇప్పుడు కమిటీ వరకు చేయడం వదిలేయడం, కొత్త వస్తువులు లేదు నేను చేయను అని చెప్పడం, లిటిల్ వదిలేస్తా సినిమాని. ఓకే, మళ్ళీ దీని మీద పడిపోతాను. ఎందుకంటే ఇది కొంచెం బాగా పిచ్చి అనాలంతే. డైరెక్షన్ అంటే ఒక అదేంటో దాని మీద మోర్ ఆఫ్ ఇది నాకు. యాక్టింగ్ అన్నది కాదు కానీ యాక్టింగ్ ఎందుకంటే నాన్నగారు ఇంట్లో అందరూ యాక్టర్సే, అలా అని కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచే కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వడానికి కూడా అదే కారణం. ఆ టెక్నికాలిటీస్ చాలా ఇష్టం. దాని మీద అలా వచ్చి ఆ కెమెరా లైట్ మ్యాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను లైఫ్. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చి ఎక్కడో చిన్నగా ఇరిటేట్ అయ్యి దాని మీద అప్పుడు కెమెరా కదా కాదు డైరెక్షన్ చేసుకుందాం అని చెప్పి నేను డైరెక్షన్ ఎవరి దగ్గర పని చేయలేదు. ఒక్కరోజు కూడా పని చేయలేదు. నేను ప్రాక్టికల్గా అలా చూస్తూ నేర్చుకున్నాను. కెమెరామ్యాన్గా ఆ రోజులో పెద్దగా ఉండేది కాదు, మాకు డిఐలు లేవు కదా అప్పుడులో. సో ఏదో చేసేసి షూట్ చేసి ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. మేము అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పెద్దగా పంపించేవారు కాదు. అయిపోయింది, మేము నెక్స్ట్ సినిమాకి పోయేవాళ్ళం. సో అక్కడ ఎడిటింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప ఆ రోజుల్లో అందరికీ తెలిసేది కాదు. ఒక ఎడిటింగ్ మిషన్ ఎలా ఉంటుందో కూడా సగం మంది తెలియదు. బయట మూవీలో ఉండేది, ఆ మూవీలో ఎలా ఉంటుందో కూడా సగం మంది తెలియదు ఆ రోజుల్లో. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే అంతలో అది క్లోజ్ రూమ్లో ఎక్కడో జరిగేది, లైక్ ఏ డార్క్ రూమ్.
ఆ రోజులో ఫిల్మ్ ఫోటో ఉన్నప్పుడు ఇలా డార్క్ రూమ్లోకి వెళ్తే ఎవరు వెళ్ళరు ఫోటో డెవలప్మెంట్ రూమ్కి. ఇవన్నీ కూడా ప్రాసెస్ అంటే కొంచెం సీక్రెట్గా జరిగే ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎడిటర్స్ వాళ్ళే చేసుకునేవారు. మ్యూజిక్ అంటారా జనరల్గా లక్కీగా మ్యూజిక్ కాలేజీలో నేను చేసినవాని కాబట్టి మ్యూజిక్ కొంచెం నాలెడ్జ్ ఉంది. చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్పడం, ఆ చిన్న చిన్న వాయిస్లు చెప్పడం, చిన్న చిన్న శ్లోకాలు ఉంటే పాడడం, ఈ యాడ్ ఫిల్మ్స్కి వాటికి వీటికి అంతా అలా కొంచెం ఆ మైకు అవి నాతో షూటింగ్ స్పాట్కి వెళ్ళడం. సో ఇలాంటివన్నీ అలాగే ఏంటంటే కొన్ని కూడా జరుగుతాయి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో పెద్దగా మాట్లాడుకుంటారు డాక్టర్లు అవుతారు, మీకు ఐడియా ఉందేమో. అలాగే ఇంజనీర్ అవుతారు, లాయర్లు, పోలీసు అంటే పోలీసులు అవుతారు. అది చిన్నప్పటి నుంచి వస్తుంది. అదేదో వాళ్ళ ఇంట్లో ఉన్నారని కాదు కదా. అలా పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనకి ఏదైనా లోపల వరకు వెళ్ళిపోతాయి. అది ఇక్కడి వరకు అన్నీ వెళ్తాయి, ఇక్కడి వరకు వెళ్ళిపోకూడదు. అదే ప్రాబ్లం. ఇక్కడ కొన్నే వెళ్తాయి. ఈ రెండు కనెక్షన్ ఇక్కడి నుంచి మనం ఇక్కడికి పంపిస్తున్నాం అంటే హార్ట్లోకి అవి పాతుకుపోయి ఉంటాయి లైఫ్లో. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.